ఏలూరు ఆర్ఆర్పేటలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమైన సందర్భంగా శనివారం మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సతీమణి బడేటి మీనాకు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమారాధన కార్యక్రమాన్ని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పాలడుగు రమాదేవి మరియు కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు. సుమారు 2500 మందికి మహా అన్న సమారాధన కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పాలడుగు రమాదేవి, ఆలయ ప్రధాన అర్చకులు కిళాంబి మారుతి రామానుజాచార్యులు మీడియాతో మాట్లాడుతూ ఆదివారం నిర్వహించబోయే రథసప్తమి వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్కే ప్రసాద్, ధర్మకర్తల మండలి సభ్యులు ఈతకోట శ్రీనివాసరావు, నంగులూరి సత్యనారాయణ, సువ్వాడ పద్మావతి, చౌటుపల్లి తులసి, బొత్స మధు, గోక నెహ్రూబాబు, డొక్కు రమాదేవి, గుమ్మడి లక్ష్మీ గణేశ్వరి, రంభ అనసూయ, కందుకూరి వెంకట సీతారామాంజనేయ శర్మ, నల్లా కాశీ మరియు భక్తులు సేవకులు పాల్గొన్నారు. అనంతరం అన్న ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి సతీష్ కుమార్ నల్లూరి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఏలూరు రామచంద్రరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీమతి అలివేలు మంగా పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు రేపు రథసప్తమి సందర్భంగా రేపు ఆదివారం రథసప్తమి సంబంధంగా వాహన సేవ, సప్తవాహనముల సేవ జరపబడను. సూర్యప్రభ వాహనం నుండి రాత్రి చంద్రప్రభ వాహనం వరకు అన్ని వాహన సేవలు అత్యంత వైభవంగా అలంకరించి స్వామివారి సేవలు జరపబడను. కాబట్టి మన ఏలూరు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందగలరని మనసారా కోరుకుంటున్నాము. జై గోవింద. ఇలాగే ఈరోజు 24/1/26 తేదీన బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా సుమారుగా 2000 నుండి 3000 వరకు అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా చాలా ఆనందంగా మా నల్లూరు ఈవో సతీష్ కుమార్ గారు, మా పాలక మండలి సభ్యులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, మారుతి గారు, ఈ అర్చక స్వాములు వీళ్ళందరూ కూడా చాలా పూజా విధానం బాగా జరిపి భక్తులందరికీ కూడా ఆశీర్వాదం ఇచ్చి అన్నప్రసాదానికి పంపుతున్నారు. అందరూ చాలా హ్యాపీగా భోజనాన్ని స్వీకరించి భోజనం బాగుందని చెప్పి మరీ వెళ్తున్నారు. మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం అవడానికి సహకరించిన ఎమ్మెల్యే గారికి, భక్తులందరికీ కూడా మా ధన్యవాదములు. జై శ్రీమన్నారాయణ. మన ఏలూరు నగరం రామచంద్రరావుపేటలో వేయించేస్తున్నటువంటి శ్రీమద్ అలర్మేల్ మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునందు ఈరోజు 24వ తారీఖు శనివారం స్వామివారికి ఇష్టమైనటువంటి రోజు మన త్రిసప్తాహ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు పూర్తయినటువంటి సందర్భంగా సుమారుగా 2500 మందికి తగ్గకుండా ఇక్కడ అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన స్థానిక ఎమ్మెల్యే గారి సతీమణి అయినటువంటి మీనా గారు, అలాగే బడేటి బుజ్జి గారి యొక్క ధర్మపత్ని వారంతా కూడా పాల్గొని చక్కగా అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఆ యొక్క అన్నప్రసాదాన్ని ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో మన ఆలయ చైర్మన్ శ్రీమతి పాలడుగు రమాదేవి గారు, అలాగే మన ఈవో గారు నల్లూరు సతీష్ కుమార్ గారు, ఈతకోట శ్రీనివాస్ గారు, తదితర ధర్మకర్తల మండలి సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యి స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చక్కగా పర్యవేక్షణ చేసి ప్రతి ఒక్కరూ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. అదేవిధంగా రేపు ఆదివారం రథసప్తమి సందర్భంగా 25వ తారీఖు ఉదయం సూర్యప్రభ వాహనం నుంచి ప్రారంభమయ్యి ప్రతి సంవత్సరం జరుగుతున్నట్లుగానే సప్తవాహన సేవా కార్యక్రమం మనకి 4 మాడవీధులు ఉన్నాయి. మనకి ఈ 4 మాడవీధుల్లో చక్కగా ఒక్కొక్క వాహనం కూడా ఉదయం 7:30కు ప్రారంభించి, అలాగే 2 సింహవాహనం, 3వది కల్పవృక్ష వాహనం, 4వది మరి స్వామివారి యొక్క అత్యంత ఇష్టమైనటువంటి గరుడు వాహనం, సాయంత్రం
5:30 గంటలకు మరి స్వామివారి కార్యక్రమంలో ఉండేటువంటి హనుమత్ వాహనము, అనంతరము స్వామివారి యొక్క మరి గజవాహనము, ఆఖరిదైనటువంటి వాహనం చంద్రప్రభ వాహనము. ఇలాగా 7 వాహనాలు కూడా విశేషంగా రోజంతా కూడాను ఈ వాహన సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్క భక్తుడు కూడా పాల్గొని స్వామివారి యొక్క ఒక వాహనాన్ని చూస్తేనే ఇహపర మోక్షాలు కలుగుతాయని చెప్పి శాస్త్రవచనం. కనుక మన కొండ మీద స్వామివారి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఎలా అయితే మరి సప్తవాహన సేవలు జరుగుతాయో తిరుమలలో, అదేవిధంగా మన ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నుండి జరిగేటువంటి సప్తవాహన సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భక్తులు పాల్గొని శ్రీవారి అనుగ్రహాన్ని పొందగోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై గోవింద.